ఈరోజు తెలంగాణ పోలీసులు ఐబొమ్మ పైరసీ ఐబొమ్మ ద్వారా సినిమాలన్నింటినీ పైరసీలు చేసి రవిని అరెస్ట్ చేసినందుకు గాను జనరల్గా ఒక నేరస్తుడు దొరికినందుకు జనాలలో ఒక హ్యాపీనెస్ ఉండాలి, లేదా పోలీసులను అప్రిషియేట్ చేస్తూ మీమ్స్ రావడం, కమెంట్స్ రావడం, లైక్స్ రావడం జరుగుతుంటుంది. కానీ ఈరోజు ఏమవుతుందంటే ఐబొమ్మ రవికి సపోర్టుగా సానుభూతి తెలుపుతూ అరే పాపం దొరికిండ, వాళ్ళ సొంత మనిషి ఏదో చెయ్యని తప్పులో దొరికినట్టు ఫీల్ అయిపోతూ మీమ్స్, కమెంట్స్, పోస్ట్లు అనేటివి మనం ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్గా చూస్తున్నాం. అయితే ఎందుకంటే తప్పులేదు, జనాలకి ఏంటంటే ఐబొమ్మ రవి అనేటోడు ఫ్రీగా సినిమా చూపిస్తుండు. కొత్త సినిమా రిలీజ్ కాగానే ఫోన్లో నెక్స్ట్ 1 డేలా లేదంటే సేమ్ డేనే ఫోన్లో హెచ్డి ప్రింట్ తోటి వచ్చే విధంగా ట్రై చేసిండు పెట్టిండు. జనాలు చాలామంది చూసిరు. సో మాకైతే హెల్ప్ చేసిండు కదా, మాకైతే సినిమాని ఫ్రీగా చూపిస్తుంది కదా, సినిమా థియేటర్కి వెళ్ళి 2000-1500 ఖర్చు పెట్టుకుని మేము ఎందుకు సినిమా చూడాలి, ఫోన్లోనే చూసుకోవచ్చు కదా, ఫ్రీగా వస్తుంది కదా మాకు యాక్సెస్ అన్న ఉద్దేశంతో జనాలు వాని మీద సానుభూతి అనేది చూపిస్తారు. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఐబొమ్మ రవి మీకు ఫ్రీగా ఎందుకు చూపిస్తాడు సినిమాలు? వాడికి ఏమొస్తుంది? లేదా వాళ్ళ నుంచి ప్రొడ్యూసర్ల నుంచి డబ్బులు లాక్కొని అయితే తీసుకుంటలేడు కదా, వానికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఎవరైతే ఐబొమ్మలో పైరసీ వీడియో చూస్తున్నారో, మూవీ చూస్తున్నారో, ఎప్పుడైతే ఇప్పుడు జనరల్గా ఫోన్ నుంచే చూస్తుంటారు. ఫోన్ నుంచి ఓపెన్ చేయగానే అక్కడ చాలా వెబ్సైట్లు ప్రమోషన్కి వస్తుంటాయి. బెట్టింగ్ వెబ్సైట్స్, క్యాసినో వెబ్సైట్స్, లేదంటే అడల్ట్ వెబ్సైట్స్, ఇవన్నీ పాపప్లో మనం ఐబొమ్మ సినిమా ఓపెన్ చేయగానే వస్తుంటాయి. ఫస్ట్ ఆ లింకే ఆటోమేటిక్గా క్లిక్ అయిపోతుంది. ఒకసారి అన్నౌన్ వెబ్సైట్ల నుంచి వచ్చిన లింక్ క్లిక్ చేస్తే ఆ సర్వర్లకు ఆటోమేటిక్గా మీ డివైస్ యాక్సెస్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ రవిగాడు ఏం చేస్తాడంటే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసుకొని వాని సర్వర్లో పెట్టుకుంటాడు. సరే మేము బెట్టింగ్స్ ఆడాం కదా, మేము క్యాసినో ఆడాం కదా, మాకేమవుతుంది, మేము మూవీ అయితే ఫ్రీగా చూస్తున్నాం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఓకే, కాకపోతే మీ యొక్క డాటాను, మీ ఫోన్ నెంబర్ని, మీ మెయిల్ ఐడీస్ని, మీ డీటెయిల్స్ అన్నిటిని డార్క్ వెబ్సైట్లకు, అంటే ఈ థర్డ్ పార్టీ చైనా లోన్ ఇన్స్టాంట్స్ యాప్ కానీ, లేదంటే ఇంకా వేరే డార్క్ వెబ్సైట్లలో మీ ఫోన్ నెంబర్లు పెట్టేసి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే వానికి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ డివైస్ నుంచి యాక్సెస్ చేసుకున్న డేటాతోటి వాళ్ళు మీ ఫోన్ హ్యాక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేయడం కానీ, లేదా మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ తోటి డబ్బులు తీసుకోవడం కానీ, ఇట్లాంటివి చాలా జరుగుతాయి. మనకు జరగలేదు కాబట్టి వాడి మీద మీరు సానుభూతి చూపిస్తున్నారేమో, కానీ వాడు ఐబొమ్మ ద్వారా సర్వర్లు నడిపినందుకు కానీ చాలామంది సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, అంటే సైబర్ బాధితులుగా మిగిలిపోయారు, చాలామంది డబ్బులు కూడా కొట్టుకున్నారు. కాబట్టి ఇట్లాంటి పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఈ మూవీ ప్రొడ్యూసర్లు వీళ్ళు కూడా సినిమా థియేటర్లలో మరీ హైయెస్ట్ ఛార్జెస్ చేస్తున్నారు. ఈ పాప్కార్న్ కానీ ఏది కానీ సినిమా థియేటర్లో వచ్చే ప్రతి ఐటమ్ కాస్ట్ బయట ఎంఆర్పి కన్నా 3 times 4 times ఉంది. వాటిని కట్టుదిట్టం చేస్తే ఇలాంటి పైరసీల జోలికి జనాలు కూడా పోరు. కాబట్టి ఇలాంటి నేరస్తుల్ని ఎవరు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టద్దని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ.